ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఈ మాట దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాట. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ పని నిమిత్తము మీరు భయపడుతున్నారో ఆ పనిని నేను జరిగించగలనా, అది జరిగించలేనా, లేక ఆ పనిని నేను చేయగలనా, నేను చేయలేనా, నా వల్ల అయ్యిద్దా అని మీరు ఏమైనా కలవరపడుతూ ఉన్నారా? దావీదు కూడా అలాగే భయపడుతున్న సమయంలో దావీదు దగ్గరికి వచ్చి దేవుని స్వరముతో ఆయన మాట్లాడినారు. అలాగే మనము కూడా వాక్యానుసారముగా ప్రభు బిడ్డలుగా జీవించగలిగితే మీ జీవితంలో ఏమేమి అయితే కోరుకున్నారో అవి అన్నీ నెరవేరతాయి. వాటి కోసం మీరు కలవరపడనవసరం లేదు. మీ హృదయము కృంగిపోవన అవసరం లేదు. దేవుడు మనకు ఉన్నారు కదా. అలాగే దావీదు జీవితంలో ఏమైతే అనుకున్నాడో అది దేవుడు ఇచ్చిన మాట ప్రకారము నెరవేర్చినారు. మీ విషయములలో కూడా మీరు ఏమి అనుకుంటున్నారో దేవుడు తప్పకుండా మీ జీవితాలలో కూడా ఆయన నెరవేరుస్తారు. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యంని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. అయా తండ్రి, వారు ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని నా ప్రభా మీరు నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అయా మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు ఏ పని చేసినను ప్రతి పనిలో మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. వారు వెళ్ళుచున్న మార్గములలో మీరు తోడుగా ఉండమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.